హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను శ్రీశైలంలోని హటకేశ్వరం పుణ్యక్షేత్రాన్ని మీకైతే చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దారిలో వెళ్తూ ఉన్నాము. అలాగే నేను ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని నాకు తెలిసిన కొన్ని పదాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హటకేశ్వరం అన్నమాట. దీనిని అట్టకేశ్వరం అని కూడా పిలిచేవారట. అప్పట్లో శివుడి భక్తుడికి ఒకరోజు శివుడు తన భక్తుడికి ప్రత్యక్షమై అట్టిక రూపంలో కనిపించాడు. అట్టిక అనగా ఏమిటి అంటే కుండ పెంకు ఉంటుంది కదా, కుండ పెంకులో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించాడనమాట. సో అందుకే ఆ ప్రదేశానికి హటకేశ్వరం అనే పేరు వచ్చింది. మనము చాగంటి వారి ప్రవచనాలలో కూడా హటకేశ్వరం గొప్పతనం గురించి చాలా బాగా వివరించాడు. అలాగే కొత్తగా పెళ్ళైన జంట లేదా పెళ్ళైన తర్వాత సంతానం ఇంకా కాని జంట ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ మొదటిగా మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ సంతాన ఫల వృక్షం ఉంటుందన్నమాట. మనకి 3 రకాల చెట్లు ఇక్కడ కొలువై ఉంటాయి. సో ఆ సంతాన ఫలవృక్షం దగ్గరికి వచ్చి మనము ఉయ్యాల కొనుక్కొని అక్కడ కట్టి మొక్కుకుంటే ఖచ్చితంగా తప్పకుండా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది అని మనకి చాగంటి వారు కూడా ప్రవచనాలలో చెప్పారు. అంత గొప్ప పుణ్యక్షేత్రము. చూడండి, మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. నేను చెప్పాను కదా సంతాన ఫలవృక్షం అని. సో ఇదే అన్నమాట ఆ వృక్షం వచ్చేసి. ఇక్కడ మనకి 3 రకాల చెట్లు కలిసి ఉన్నాయి. బ్రహ్మ, జువ్వి, అలాగే ఉసిరి. ఈ 3 చెట్లు కలిసి ఉన్నాయి కాబట్టి సంతాన ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది. మా ఆయనతో కలిసి మళ్ళీ నేను ఈ హటకేశ్వరం టెంపుల్ని దర్శించుకోవాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు నేను వీడియో క్లిప్ అనేది తప్పకుండా మీతో షేర్ చేస్తానన్నమాట. చూస్తున్నారు కదా, మనకు శ్రీశైలంలోని హటకేశ్వర టెంపుల్ అన్నమాట. ఎంతమంది చూసారో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈసారి మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ శివయ్యని దర్శించుకున్న తర్వాత హటకేశ్వరంలోని ఈ శివయ్య ఆశీస్సులు అనుగ్రహం మీ అందరి మీద అలాగే మా అందరి మీద కూడా ఉండాలని నేను ఈ వీడియో రూపంలో తప్పకుండా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే చూడండి, మనకి ఎంట్రన్స్ అనేది ఓం నమ శివాయ అని ఉంది కదా, అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, లోపల గర్భగుడిలో శివయ్య ఉన్నాడనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తం చూసి కంప్లీట్ అయిపోయింది కదా, అందరూ హ్యాపీగా చూశారు కదా. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి షేర్ అవుతాయి. ఇంకా నేను ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.